సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అమ్మమ్మ మరణ వార్త వినగానే రామ్ చరణ్ హుటాహుటిన మైసూర్ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. మాలలో ఉన్న చరణ్ అమ్మమ్మని చివరి చూపు చూడటానికి మాల తీశారు. అమ్మమ్మ పార్థివ దేహం వద్ద ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్. అమ్మమ్మకి నివాళులర్పించి అమ్మ సురేఖమ్మని ఓదార్చారు. పెద్ది షూటింగ్ లో భాగంగా మైసూర్లో ఉన్న రామ్ చరణ్ అమ్మమ్మ మరణ వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. చరణ్ కారు దిగగానే బన్నీని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. బన్నీని మావయ్య అల్లు అరవింద్ హత్తుకుని ఓదార్చారు. బన్నీ కూడా చరణ్ని చూసి బాగా ఎమోషనల్ అయ్యారు. కనకరత్నమ్మ బన్నీకి నాయనమ్మ, అలాగే చరణ్కి అమ్మమ్మ. దీంతో ఇద్దరు మనవళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు చిరంజీవి బావ అల్లు అరవింద్ అల్లుడు బన్నీని ఓదార్చటం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. అల్లు మెగా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, సినీ ప్రముఖులు కనకరత్నమ్మ చివరి చూపు చూసుకోవటానికి అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. అల్లు అరవింద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. తన నాన్నమ్మ మరణ వార్త తెలుసుకున్న బన్నీ వెంటనే ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అట్లీ మూవీ నిమిత్తం ఆయన ముంబైలో ఉండగా ఈ విషయం తెలిసిందే. వెంటనే ఆయన పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ వచ్చేశారు. అటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పెద్ది మూవీ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ వచ్చేశారు. ప్రస్తుతం మైసూర్లో షూటింగ్ జరుగుతుండగా అమ్మమ్మ మరణ వార్త తెలుసుకుని క్యాన్సిల్ చేసుకుని వెంటనే బయలుదేరిపోయారు. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అయాన్లు పాడెమోశారు. అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు కోకాపేట్లో ఉన్న అల్లు వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. అల్లు అరవింద్ తన తల్లికి అంతిమ సంస్కారాలు చేశారు. మెగా ఫ్యామిలీ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో అక్కడ ఉన్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి, అరవింద్, బన్నీ, చరణ్ కలిసి కనకరత్నమ్మకు తుది శ్రద్ధలర్పించడం చూసి అక్కడున్న వారందరూ కదిలిపోయారు. తరం మారిన కుటుంబ బంధం ఎంత గాఢంగా ఉంటుందో ఈ సందర్భంలో మరొక్కసారి తేటతెల్లమైంది. మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న ఈ క్షణాలను అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఒకే ఫ్రేమ్లో కనిపించని చరణ్, బన్నీ ఈ సందర్భంలో కలిసి నిలబడి కుటుంబ బలాన్ని చూపించారు. అంత్యక్రియల ఏర్పాట్లను స్వయంగా అల్లు అరవింద్, చిరంజీవి పర్యవేక్షించారు. మధ్యాహ్నం జరిగిన తుది శ్రద్ధల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై కుటుంబానికి సానుభూతి తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.